రాష్ట్ర మంత్రి అనిత కావచ్చు, లాండ్ ఆర్డర్ చంద్రబాబు గారి చేతిలో ఉండొచ్చు. కానీ ఇవాళ రోజున ప్రభుత్వంలో కింగ్ పిన్ కిందన భావిస్తోంది, ప్రతి ఒక్కళ్ళు నమ్ముతోంది లోకేష్నే. లోకేష్ గారికి ఇప్పుడు ఈ పోలీస్ ఉద్యోగార్థులు పెడుతున్నటువంటి చేస్తున్న అభ్యర్థన ఇది. ఇందులో ప్రధానంగా ఇది చిన్న విషయం కాదండి, మాది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. 95,208 మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయం సార్, న్యాయం చేయండి, మీ మీద మాకు నమ్మకం ఉంది. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, హోంగార్డులకు కనీస అర్హత మార్కులు ఉండాలి, 2,000 పోస్టులు అదనంగా నోటిఫికేషన్కి కలపాలి అని అడుగుతున్నారు. పోలీసు నోటిఫికేషన్లో ఆస్పిరెంట్స్ అయిన మేము ఎంతగానో నష్టపోతున్నాం. హోంగార్డులు కనీస మార్కులు లేకుండా స్టేజ్ 2 అనుమతులు ఇచ్చారు. హోంగార్డులు అని అనుమతించడం వల్ల మేము చాలా నష్టపోయాం, న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నాం. కనీసం హోంగార్డుకి మెయిన్స్ ఎగ్జామ్స్లో మినిమం కట్ ఆఫ్ 60 మార్కులైనా పెట్టాలి అని కోరుతున్నాం. హోంగార్డులు ఇచ్చిన పోస్టులు కాకుండా మాకు ఒక 2,000 పోస్టులు యాడ్ చేసేలా హెల్ప్ చేయండి అని చెప్పి కోరుతున్నారు. 95,208 మంది హోంగార్డు కానిస్టేబుళ్ల పోస్టుల కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళు అడుగుతున్నది ఇది. ప్రభుత్వం ఏమీ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.